వచ్చి బ్రతిమలాడితే నటించడానికి వచ్చాను, అది కూడా మీకోసం. ప్రతి క్షణం మన కోసమే బ్రతికింది తప్ప ఒక్క క్షణం కూడా తన గురించి ఆలోచించలేదు. నిన్నిలా చూడలేకపోతున్నాను రా. నా మాట వినరా, నీకు దండం పెడతాన్రా. రేయ్, నా మాట వినరా ప్లీజ్ రా, నీకు దండం పెడతాన్రా. ప్లీజ్ రా. మర్చిపోవడానికి తను గుర్తో జ్ఞాపకం కాదు బాబాయ్, జీవితం. నా జీవితమే నాలో నుంచి వెళ్ళిపోయింది. ఇది బాధ కాదు బాబాయ్, భయం. మీనాక్షి లేని నా లైఫ్ ఏంటన్న భయం. ఎందుకురా, ఎందుకు భయం? మీనాక్షి నీకు దూరం అవ్వదురా, తను నీ భార్య. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎప్పటికైనా మీరు కలుస్తారా? కలుస్తారు. ఆ నమ్మకం, ఆ ఆశ ఈ రోజుతో చచ్చిపోయాయి బాబాయ్. ఇంతకుముందు వేరు బాబాయ్. నేను ఏమీ తెలియని మూర్ఖుణ్ణి, ఎదవను కాబట్టి. నేను మీనాక్షిని ఎంత బాధ పెట్టినా, ఎంత అవమానించినా క్షమించేది. ఎందుకంటే ఎప్పటికైనా సరే నేను నా తప్పును తెలుసుకుంటానని. కానీ ఈసారి బాధపడింది పెద్దమ్మ వల్ల. మంచి చెడు అన్నీ తెలిసిన పెద్దమ్మ వల్ల తను చాలా బాధపడింది. పెద్దమ్మ అలా ప్రవర్తిస్తుందని గాని, అసలు అలాంటి మాటలు మాట్లాడుతుందని గాని మీనాక్షి కల్లో కూడా ఊహించుండదు. పెద్దమ్మ మాటలకి మీనాక్షి మనసు చాలా గాయపడి ఉంటుంది బాబాయ్. మీనాక్షి లాంటి ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడపిల్ల అయినా సరే అంత పెద్ద అవమానాన్ని తట్టుకోలేదు బాబాయ్, తట్టుకోలేదు. నాకు అది ఇప్పటికీ అర్థం కావట్లేదురా. పెద్దదిని అలా మాట్లాడిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. అందరికీ మంచి చెప్పే వ్యక్తి, అన్నిటినీ అర్థం చేసుకోగలిగే మనిషి. కానీ ఈ విషయంలో మాత్రం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందాం అర్థం కాక పిచ్చెక్కిపోతుందిరా. గట్టిగా అడుగుదామంటే ఎదురు చెప్పొద్దని ఒట్టు పెట్టింది, కట్టేసిందిరా. ఒట్టుతో అందరి నోళ్లను కట్టేసింది. శిక్ష బాబాయ్, శిక్ష. మీనాక్షి విషయంలో నేను చేసిన తప్పుకి ఆ దేవుడు నాకు వేసిన శిక్ష అనుకుంటున్నాను. కానీ ఆ దేవుడికి తెలియదు అనుకుంటా. ఇంత పెద్ద శిక్షను భరించే శక్తి నాకు లేదని. మీనాక్షి దూరం అయితే నేను బతకలేని పరిస్థితుల్లో ఉంటానని ఆ దేవుడికి తెలీదు బాబాయ్, తెలీదు. ఊరుకోరా, ఊరుకో. నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతురా. ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఖచ్చితంగా గెలిచి తీరుతుంది. రే నాన్న, నువ్వు అనుకుంటున్నట్టు ఇది శిక్ష కాదురా. నీ ప్రేమని పరీక్షించడానికి ఆ దేవుడు పెడుతున్న పరీక్ష. నీ ప్రేమకు శక్తి ఉంది, అది నిన్ను గెలిపిస్తుంది. ఆ నమ్మకం నాకుంది. భయపడకురా,
అంతా మంచి జరుగుతుంది. ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఇక్కడ ఆనందంతో మామిడికాయలు, అక్కడ బాధతో దిగులు. రెండింటినీ మ్యాచ్ చేసి చూస్తే సంథింగ్ రాంగ్, ఏదో తేడా కొట్టిందని అనిపిస్తుంది. చెల్లెమ్మా, ఏంటమ్మా మామిడికాయలు తింటున్నావు? ఏంటో అన్నయ్య, మామిడికాయలు తినాలని తెగ అనిపిస్తోంది. ఏంటి మామిడికాయలు తెగ తినాలనిపిస్తుందా నీకు? కొంచెం ఏం జరిగిందో చెప్పమ్మా. 3 నెలలు ఆగు, అర్థం అవుద్ది. మామిడికి ఎంత బాగుందో. ఈ ఆనందానికి ఆ దిగులుకి ఖచ్చితంగా అదే కారణం, నో డౌట్. చెల్లెమ్మా, ఏంటన్నయ్య? ఒక అన్నయ్యగా ఇలాంటి విషయాల్ని నేను డైరెక్ట్ గా అనకూడదు, కానీ అడగడానికి ఇంకెవరూ లేరు కాబట్టి నేనే అడుగుతున్నాను. అబ్బా, దేని గురించి అన్నయ్య నువ్వు మాట్లాడేది? అదే చెల్లమ్మా, ఫామ్ హౌస్ లో జరగరాందేదైనా జరిగిందా అన్నప్పుడు 3 months ఆగు, నీకే తెలుస్తుంది అని అన్నావు. మరిప్పుడేమో మామిడికాయలు తింటున్నావు అంటే ఆ రోజు చెప్పిన డైలాగ్కి రియాక్షన్ ఇదేనా? అన్నయ్య, నేను ఇప్పుడు ఫుల్ హ్యాపీలో ఉన్నాను. ఈ ఆనందాన్ని ఆస్వాదించడే, మధ్యలో డిస్టర్బ్ చేయకు. బలరాం, నువ్వైనా చెప్పు, విషయం అదేనా? ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే సిగరెట్కి నిప్పటికాడంట నీలాంటి ఒకడు. నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీ ఎదో గోలంటే ఇల్లు కాలడం టెన్షన్ అంటున్నాడంటే కన్ఫర్మ్ గా విషయం అదే. చెల్లమ్మా, టెన్షన్ భయంకరంగా పెరిగిపోతుంది, దయచేసి కొంచెం చెప్పమ్మా, విషయం అదేనా? అబ్బా, అదే లేదు, ఆవకాయ పచ్చడి లేదన్నయ్య. ఇది ఆనందం, భయంకరమైన ఆనందం. అవునా? కారణం ఏంటి? ఒకే దెబ్బకి 2 పిట్టలంటారు కదా, ప్రస్తుతం జరిగింది అదే అన్నయ్య. అర్థం కావట్లేదు, కొంచెం క్లారిటీగా చెప్పు. ఆ మీనాక్షి నాకు మొన్న వార్నింగ్ ఇచ్చింది అన్నయ్య. ఆయనకి నా మీద ప్రేమ స్టార్ట్ అయ్యింది, త్వరలోనే మేమిద్దరం ఒకటవ్వబోతున్నాం. అది జరిగిన మరుక్షణమే నీ నిజ స్వరూపం బయట పెట్టి నిన్ను బయటికి గెంటించేలా చేస్తాను అని. కానీ దాన్నే వాళ్ళు బయటికి గెంటేశారు. వాడు దాన్ని ప్రేమిస్తున్నాడన్న ఆనందాన్ని దానికి 3 నెలల ముచ్చట చేసి పడేశారు. ఇకపోతే ఆ క్రిష్కాయల్లో చిగురుస్తున్న ప్రేమని ఎలా చంపాలా, వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలా అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తున్నాను. కానీ కానీ మనకి ఏమాత్రం శ్రమ లేకుండా వాడు తవ్వుకున్న గోత్రం మారి పడిపోయాడు. ఏ పెద్ద కోసమైతే దాన్ని నటించడానికి తీసుకెళ్లాడో ఆ పెద్దమ్మ దాన్ని బయటకు కట్టేసింది. పెద్దమ్మ మాట అంటే వాడికి వేద వాక్కు. సో వాళ్ళిద్దరూ కలవడం అన్నది ఈ జన్మలో జరగని పని. అబ్బా, మామూలుగా కాదనయ్య, పిచ్చ పిచ్చ ఆనందంగా ఉంది. ఇంత ఆనందాన్ని ఇక్కడ కాదనయ్య, ఎక్కడికైనా
ఎక్కడికైనా వెళ్ళి దిక్కులు దద్దరిల్లేలా జరుపుకోవాలనుంది. ఇన్ని రోజులు ప్లాన్లు వేసి వేసి బాగా అలసిపోయాను. అందుకే రిఫ్రెష్ అవ్వడం కోసం సరదాగా ఎటైనా వెళ్దాం అనుకుంటున్నాను. చెల్లమ్మ, మనం అనుకున్న దాంట్లో ఇప్పుడు సగమే అయిపోయింది. బాగా ఇంకా అలాగే మిగిలింది. మర్చిపోతున్నావా? మర్చిపోవడానికి అది పాట కాదన్నయ్య, పగ. వాడు ప్రస్తుతం కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. ఏడవని, కొద్ది రోజులు అలాగే ఏడవని. అదును చూసి మన పగని మొదలు పెడదాం. చెల్లమ్మ, అంతా బానే ఉంది, కానీ ఈ ఆనందానికి ఈ మ్యాంగోస్ తినటానికి లింక్ ఏంటో అర్థం కావట్లేదే. పిచ్చన్నయ్య, ఈ ఆనందంలో నోరు తీపి చేసుకుందాం అనుకుంటే ఇంట్లో స్వీట్స్ ఏం లేవు. ఈ టైంలో షాప్స్ అన్ని క్లోజ్ ఉంటాయి. ఇది బంగ్లాదేశ్ మామిడికాయ. పైకి పుల్లగా ఉన్నా లోపల చాలా తీపిగా ఉంటుంది. బలరాం, ఇంత హ్యాపీ టైంలో ఈ ఆనందాన్ని పండగలా జరుపుకోకుండా ఇలా డల్గా ఉన్నావేంటి? ఏయ్, నీకేమైనా పిచ్చా? మీనాక్షి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే బాధ కాకుండా ఆనందం ఎలా ఉంటుంది? బాధ ఎందుకు బలరాం? ఏయ్, తెలిసి అడుగుతున్నావా లేకపోతే అమాయకత్వమా? తను ఇక్కడున్నప్పుడే తన్ని ఏం చేయలేకపోయాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయింది. ఏం చేయను? ఏం చేయగలను? తన మీద నాకున్న మోజుని ఎలా తీర్చుకోగలను? పిచ్చి బలరాం, అవకాశాల్ని ఆయుధాలుగా మలుచుకోవడమే తెలివైన వాడి లక్షణం. ఇప్పుడదక్కడ అశోకవనంలో సీతాదేవిలా ఏడుస్తూ ఉంటుంది. అందుకని నువ్వో పెద్ద సంఘ సంస్కర్తలా ఓదార్పు యాత్ర చేసి కన్నీళ్లు తుడిచి ఓదార్చావనుకో, అర్థమైందిగా? ఇక నువ్వెళ్ళి ఆ పనిలో ఉండు. ఈలోగా నేను ఒక మంచి లొకేషన్ కి వెళ్ళి ఎంజాయ్ చేసొస్తాను, సరేనా? వెళ్ళు. గుడి మూసే టైం అయింది, మీరు కొంచెం. నాన్నా, నేను ఇక్కడికెలా? మా అదృష్టం బాగుండి క్షేమంగా వచ్చావమ్మా. ఎవరో నీ ఫ్రెండ్ అభి అంట. అతను టైంకి వచ్చి దేవుడిలో నిన్ను కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోయింటే గుర్తొస్తేనే గుండె పగిలిపోతుంది. ఆ భయంతో రాత్రంతా నిద్ర పడితే ఒట్టు. అందరం ఇలాగే ఉండిపోయాం తెలుసా? అమ్మా మీనాక్షి, కన్నవాళ్ళంటే ఆడపిల్లని అత్తవారింటికి పంపిస్తూ కన్నీళ్లు పెట్టుకునే వాళ్ళు మాత్రమే కాదమ్మా. ఆడపిల్ల అత్తారింట్లో ఓడిపోయి వస్తే ఆ కన్నీళ్లు తుడిచి ఆడపిల్లకి ధైర్యం చెప్పేవాళ్ళు కూడా.
కష్టం రాగానే జాలి లేని దేవుడి గుడి గుర్తొచ్చింది. ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్ గుర్తొచ్చింది. కానీ ఓదార్చే కన్న తండ్రి ఉన్నాడు, అండగా నిలబడి ఈ అన్నున్నాడు అన్న విషయం మాత్రం గుర్తు రాలేదా నీకు? అన్నింటికి మించి నీకేమైనా అయితే మేం బ్రతకలేమన్న విషయం గుర్తు రాలేదా నీకు? ఏ మేం మరీ అంత కానివాళ్ళం అయిపోయామా? లేకపోతే నీ బాధను అర్థం చేసుకోలేని బండరాలం అనుకున్నావా? ఆడపిల్లని కన్న వాళ్ళకి బ్రతికినంతకాలం ప్రశాంతత ఉండదని నా స్నేహితులు నాతో చెబుతుంటే పిచ్చోళ్ళు అలాగే అనుకుంటారులే అనుకునేవాణ్ణి. కానీ నా దాకా వచ్చాక అర్థమైందమ్మా అది నిజమేనని. ఆస్తులు లేకపోయినా సరే నా బిడ్డ మహారాణిలా బ్రతుకుతుందని నీ భవిష్యత్తు గురించి చాలా చాలా కలలు కన్నానమ్మా. కానీ ఆ కలలన్నీ ఇలా కన్నీళ్ళలా కరిగిపోతాయి అనుకోలేదు. నా బిడ్డ అత్తారింట్లో ఎప్పుడూ ఆనందంగా ఉంటుందా, తన జీవితం ఎప్పటికీ కుదుడు పడుతుందా అని బాధపడిన రోజు లేదమ్మా. మొన్న నువ్వొచ్చి నా కష్టాలు తీరిపోయినా అన్నా అని చెబితే ఆ ఆనందంతో ఈ గుండె ఆగిపోయినా పర్వాలేదనుకున్నాను. కానీ ఇంతలోనే గుండె పగిలిపోయే ఈ విషాదం ఏమిటమ్మా? ఎందుకిలా జరుగుతుందమ్మా? నీకే ఎందుకిలా జరుగుతుందో తల్లి? ఎందుకే చెప్పలేదు నాన్న? నేను బాగున్నానన్న ఆనందంలో మీరీ చేదు నిజాన్ని తట్టుకోలేరన్న బాధతోనే చెప్పలేదు. ఇప్పటికే చాలా సార్లు ఓడిపోయాను నాన్న. కడుపులో పెట్టి కాపాడుకున్నారు. ఏదో ఒక రోజు నా జీవితంలో సంతోషం వస్తుందన్న ఆశతో ఉన్నారు. కానీ ఈ రోజుతో ఆశ చచ్చిపోయిందని తెలిస్తే మీరేమైపోతారోనన్న ఒకే ఒక్క భయంతో చెప్పలేదు నాన్న. అంతే తప్ప మీరు గుర్తు రాక కాదు, అర్థం చేసుకోలేరని అంతకన్నా కాదు. ఒకసారి మోసపోతే అయ్యో పాపం అని జాలి పడతారు. కానీ అదే పనిగా మోసపోతే పిచ్చోళ్ళు వెర్రోళ్ళు అని నవ్వుకుంటారు. రేపటి నుంచి నిన్ను చూసి జనాలు అలాగే నవ్వుకుంటారమ్మా. ఈ లోకంలో మంచితనానికి మంచినీళ్ళు కూడా పుట్టవని చెప్పా, కానీ నా మాట వినలేదు. అది ఇల్లు కాదు, అభిమానంతో అల్లుకున్న దేవాలయం అని వెళ్ళావు. వాళ్ళు మనుషులు కాదు, మానవత్వమే ఊపిరిగా బతుకుతున్న దేవుళ్ళు అని చెప్పావు. అర్థమైందా? వాళ్ళు ముసుగేసుకున్న మోసగాళ్ళు, పచ్చి అవకాశవాదులు, పక్కా స్వార్థపరులు. వాళ్ళ అవసరం కోసం నిన్ను ఒక బొమ్మలా వాడుకున్నారన్న విషయం ఇప్పటికైనా అర్థమైందా నీకు? వాళ్ళేదో గొప్ప మహానుభావులైనట్టు వాళ్ళ కోసం గొడ్డులా కష్టపడ్డావు. వ్యాపారంలో నష్టం వచ్చి రోడ్డుపై పడబోతున్న వాళ్ళకి నీడనిచ్చావు. చావుదాకా వెళ్ళినా వాడి ప్రాణాలు కాపాడావు. ఈ రోజు వాళ్ళు 4 ముద్దలు తింటున్నారన్నా, అసలు బతికున్నారన్నా దానికి కారణం నువ్వు. మరి వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉందా? ఉంటే ఇలా బాధ పెట్టి నిర్దాక్షిణ్యంగా ఇంట్లోంచి పంపించేస్తారా? అసలు
అమెరికా దాన్ని ఏమనాలో ఎలా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. అసలు అది మనిషేనా అంటున్నా. దానికోసమేగా, దాని ప్రాణాలు కాపాడడం కోసమేగా నువ్వు వెళ్ళింది. కుటుంబం అంతా వచ్చి కాళ్ళ వేళపడి బతిమాలుతుంటే అయ్యో పాపమని జాలిపడి నువ్వు వెళ్ళావు. మరి దానికి ఆ కృతజ్ఞత ఉండాలిగా. మీనాక్షి లేని నేను బతి కూడా అనవసరం. చచ్చిపోతాను. క్రిష్, చచ్చిపోతాను. ఒరే కన్నయ్య, చచ్చిపోతాను. కన్నయ్య, వదలండి. ఒరే కన్నయ్య, చచ్చిపోను. నేను చచ్చిపోను. నేను చచ్చిపోను. అలా సిగ్గు సంస్కారం వదిలేసి అవసరాల కోసం వేషాలు మారుస్తూ తిరిగే వాళ్ళని బజారు వాళ్ళు అంటారు. స్వర్ణ